Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous videos lo manam already 10th class key points gurinchi discuss chestunnam. So reproduction topic lo manam aa part lo manam already start chesamu. So vaatlo manam konni discuss chestunnam. Sexual reproduction ayipindi. Asexual reproduction lo kuda manam fission so fragmentation gurinchi discuss chestunnam. So ee video lo next topic manam deni gurinchi discuss chesukobothunam ante regeneration. So regeneration guరించి మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వాట్ ఈస్ మీన్ బై రీజనరేషన్? రీజనరేషన్ అంటే ఏంటి? సో పునరుత్పత్తి లేదా పునరావృతం అవ్వడం అంటాం. సో రీజనరేట్, సో తిరిగి ఉత్పత్తి జరగడం. సో ఏ విధంగా రీజనరేషన్స్ జరుగుతాయి? సో ఎలాంటి ఆర్గానిజమ్స్ లో జరుగుతాయి? సో regeneration is the process in which fully differentiated organisms give the rise new individuals for their body parts. Regeneration అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిజం ఉంటుంది, ఆర్గానిజం మీదనే డెవలప్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద రీజనరేషన్. అక్కడే సో ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే రీజనరేషన్ ప్రాసెస్ విచ్ ఫుల్లీ ఇన్డిఫరెన్షియేటెడ్ అంటే ఫుల్ గా కంప్లీట్ గా ఒక ఆర్గానిజం మీదే, ఆ బాడీ మీదే సో డెవలప్ అయితే సో ఆర్గానిజం గివ్ రైజ్ టు న్యూ ఇండివిజువల్స్, కొత్త రకమైనటువంటి డెవలప్ అవడానికి ఇచ్చేటటువంటి దీన్ని ఏమంటున్నాం అంటే ఫర్ ద బాడీ పార్ట్స్, ఆ బాడీ పార్ట్స్ నుంచి డెవలప్ అయితే దాన్ని రీజనరేషన్ అంటాం. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ బల్లి మనం తీసుకుంటాం. బల్లి యొక్క తోకను కట్ చేసేస్తే మళ్ళీ తిరిగి ఉత్పత్తి ఏర్పడుతుంది, ఐ మీన్ రీజనరేట్ అవుతుంది. సో బాడీ పార్ట్స్ రీజనరేట్ అవుతాయి. సో దాన్ని ఏమంటున్నాం అంటే రీజనరేషన్. ఇలాంటి బాడీ పార్ట్స్ ద్వారా న్యూ ఇండివిజువల్ డెవలప్ అయితే, కొత్త జీవి ఏర్పడితే సో దాన్ని ఏమంటున్నాం అంటే రీజనరేషన్. సో దట్ ఈస్ లైఫ్ ఇండివిజువల్ ఇస్ కట్ ఆర్ బ్రోకెన్ ఇంటూ మెనీ పీసెస్. సో దట్ ఈస్ ద ఇండివిజువల్ ఇస్ కట్, సో కట్ అయినప్పుడు బ్రేక్ డౌన్ టు మెనీ పీసెస్. సో మెనీ పీసెస్ గా కట్ అయిన ఆ పీసెస్ న్యూ ఇండివిజువల్ గా డెవలప్ అవ్వాలి. సో these pieces grow into the separate individuals. ఆ పీసెస్ ఏమవుతుందంటే మళ్ళీ సపరేట్ గా సో ఇండివిజువల్ గా డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అయితే సో దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే రీజనరేషన్ అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సో ప్లనేరియా లేకపోతే హైడ్రా, సో బెస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు, ప్లనేరియా లేకపోతే హైడ్రా. సో ఇక్కడ మనం కానీ రీజనరేషన్ చూస్తే సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ కంప్లీట్ ఆర్గానిజం. ఇది కంప్లీట్ అంటే పూర్తిగా ఉన్నటువంటి ఒక జీవి. సో ఇందులో ఈ జీవిలో మనం కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి, సో ఈ పార్ట్ ని మనం కట్ చేసిన సో లేదా ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే సో ఇప్పుడు చూడండి ఇది ఒక రీజనరేషన్ జరిగేటటువంటి ప్రాసెస్ లో సో ఒక జీవిని తీసుకున్నాం, హెడ్ పార్ట్ కానీ లేదా టైల్ పార్ట్ కానీ కట్ చేసేసాం. సో కట్ చేస్తే చూడండి, సో ఈ పార్ట్ మాత్రం కట్ చేస్తే దీని మీద ఏమవుతుంది న్యూ ఇండివిజువల్ డెవలప్మెంట్ గ్రోత్, లేదా హెడ్ పార్ట్ కట్ చేస్తే ఏమవుతుంది ఇట్స్ డెవలప్మెంటింగ్ ఆఫ్ ఇండివిజువల్. సో ఇలా మనకి ఏంటంటే ఇండివిజువల్ గా డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం ప్లాంట్ లో తీసుకుంటే కానీ లేక సారీ ఇక్కడ ఆర్గానిజం లో మనం ఏదైతే ప్లానెట్ హైడ్రా కానీ తీసుకున్నామో సో దాని బాడీలో ఏ పార్ట్ ని కట్ చేసేసినా ఇట్ విల్ బి రీజనరేట్, తిరిగి ఉత్పత్తి అయ్యేటటువంటి కెపాసిటీ ఉంటుంది. సో రీజనరేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ బై స్పెషలైజ్డ్ సెల్స్. అంటే రీజనరేషన్ జరగడానికి, రీజనరేషన్ ప్రాసెస్ జరగడానికి దెర్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ సెల్స్. సో కొన్ని ప్రత్యేకమైనటువంటి కణాలు అనేవి అవసరము. సో అన్ని కణాల లాగా డెవలప్ కావు. సో దీస్ సెల్స్ ప్రొఫైలైజ్డ్ అండ్ మేక్ లార్జ్ నంబర్ ఆఫ్ సెల్స్. అంటే సో ఏవైతే ప్రొఫెషనలైజ్డ్ ఆర్ స్పెషలైజ్డ్ సెల్స్ ఉన్నాయో ఇవి ఏం కావాలంటే లార్జ్ నంబర్ అంటే ఎక్కువ మొత్తంలో కావాలి, లార్జ్ నంబర్ ఆఫ్ సెల్స్ అనేవి అవసరము. So which is undergo the several changes to become tissue to develop into a new organism. సో ఈ విధంగా ఈ లార్జ్ సెల్స్ అన్ని కలిస్తే టిష్యూస్ గా ఫామ్ అవుతాయి. సో ఈ టిష్యూస్ అన్ని కలిసి మనకి ఆర్గన్ అనేది ఫామ్ అవుతుంది. ఆర్గన్స్ అన్ని కలిస్తేనే మనకి ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఈ విధంగా మనకి డెవలప్ అవుతుంది. సో ఇది రీజనరేషన్ లో జరిగేటటువంటి ప్రాసెస్. సో రీజనరేషన్ లో ఏమవుతుందంటే సో ఒక్కొక్క ఆర్గానిజం ఐ మీన్ ఒక్కొక్క సో ఆర్గానిజం లో ఉన్నటువంటి డిఫరెంట్ ఇండివిజువల్ పార్ట్ డిఫరెంట్ న్యూ స్పీసీస్ గా డెవలప్ అవుతుంది. సో ఇది మనకి రీజనరేషన్. సో రీజనరేషన్ తర్వాత మనం క్లియర్ గా చూస్తే నెక్స్ట్ వన్ ఈజ్ బడ్డింగ్. సో బడ్డింగ్ అంటే ఏంటి? సో ఇక్కడ బడ్డింగ్ లో మనం క్లియర్ గా చూస్తే సో వాట్ ఈస్ మీన్ బై బడ్డింగ్? సో బడ్డింగ్ లో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే సో బడ్డింగ్ లో మనకి ఏంటంటే సో ఇది ఒక టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. సో బడ్డింగ్ ఆల్సో వన్ ఆఫ్ ది అసెక్షువల్ రీప్రొడక్షన్. బడ్డింగ్ లో ఏంటంటే బడ్డింగ్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ ఆర్ రీజనరేట్ సెల్స్ రీప్రొడ్యూస్. సో ఇందులో కూడా బడ్డింగ్ లో కూడా ఏంటంటే ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ఆర్గానిజం ఏదైతే పర్టికులర్
పర్టికులర్ ఆర్గానిజం ఉందో దాంట్లో రీజనరేటివ్ సెల్స్, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, రీజనరేటివ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయంటే రీప్రొడ్యూస్ అనేది జరుగుతుంది. సో రీజనరేటివ్ సెల్స్ అంటే తిరిగి ఏర్పడడానికి అవసరమైనటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో అవి సో న్యూ ఆర్గానిజమ్స్ ని డెవలప్ చేస్తాయి. ఏ బడ్ డెవలప్స్ టు యాజ్ ఏ అవుటర్ గ్రోత్ డ్యూ టు ది రిపీటెడ్. సో ఇక్కడ ఏంటంటే ఒక బడ్ కొంత భాగాన్ని తీసుకుంటే సో దాంట్లో ఏంటంటే రిపీటెడ్ గా సెల్ డివిజన్స్ జరుగుతూ ఉండాలి. సో రిపీటెడ్ గా సెల్ డివిజన్స్ అంటే కణ విభజనలు కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఏంటంటే అట్ వన్ స్పెసిఫిక్ సైట్ అంటే ఒక స్పెసిఫిక్ సైట్ ని డెవలప్ చేస్తాయి. సో దీస్ బర్డ్స్ డెవలప్ ఇంటూ కిన్నీ ఇండివిజువల్స్ అండ్ వెన్ ఫుల్లీ మెచ్యూర్. సో ఎప్పుడైతే ఈ విధంగా సెల్ డివిజన్స్ కంటిన్యూగా జరుగుతుందో డెవలప్స్ ఇంటూ ఇండివిజువల్స్, ఒక ఇండివిజువల్ గా ఒక ప్రత్యేకమైనటువంటి కణంగా ఏర్పడుతుంది. ఇలా డెవలప్ అయిన తర్వాత ఫుల్లీ మెచ్యూర్ స్టేజ్ లో వచ్చేంత వరకు డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత డిటాచ్ ఫ్రమ్ ద పేరెంట్ బాడీ, ఆటోమేటిక్ గా పేరెంట్ బాడీ నుంచి సపరేట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మెచ్యూరిటీ స్టేజ్ లోకి వస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో దీన్ని మనము హైడ్రా కానీ లేదా ఈస్ట్ కానీ తీసుకుంటాం. ఈ ఆర్గానిజం లో డెవలప్మెంట్ అయ్యేటప్పుడు చూడండి ఇక్కడ ఒక ఇండివిజువల్ సెల్ అనేది డెవలప్ అవుతుంది. ఇది డెవలప్ అయిన తర్వాత ఏమవుతుంది, చిన్నగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. సో డెవలప్ అయిన తర్వాత ఇలా ఫుల్లీ డెవలప్మెంట్ వస్తుంది. ఎప్పుడైతే మెచ్యూరిటీ స్టేజ్ లోకి ఏమవుతుంది, ఇట్ ఈస్ డిటాచ్డ్ ఫ్రమ్ ద పేరెంట్, అంటే ఈ పేరెంట్ నుంచి డాటర్ ఏమైంది, డిటాచ్ విడిపోయింది, సపరేట్ అయిపోయింది. ఇది ఏమవుతుంది, న్యూ ఆర్గానిజం ఆ న్యూ ఇండివిజువల్ గా డెవలప్ అవుతుంది, న్యూ ఇండివిజువల్ గా డెవలప్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఏమంటామంటే బడ్డింగ్ అంటాము. ఎగ్జాంపుల్ దీనికి ఏది తీసుకోవచ్చు అంటే హైడ్రా కానీ లేకపోతే ఈస్టర్న్ కానీ తీసుకుంటాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్షియేషన్, అంటే రెండింటికి ఉన్నటువంటి తేడా. సో బడ్డింగ్ లో అయితే ఏంటి, సో స్పెషలైజ్డ్ ఆర్గానిజమ్స్ లో స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి. అది కూడా ఎలాంటి సెల్స్ అంటే రీజనరేటివ్ సెల్స్ ఉండాలి. ఇవి వీటి యొక్క శక్తి ఏంటంటే రీప్రొడ్యూస్ చేసేటటువంటి కెపాసిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ పార్ట్ ఏమంటామంటే బడ్ అంటాం. సో బడ్ డెవలప్ అవుతుంది, అవుటర్ గ్రోత్ అంటే సపరేట్ గా, సో పేరెంట్ బాడీ నుంచి సపరేట్ గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి 6 వేళ్ళు ఉంటాయి కదా, ఒక వేలు సపరేట్ గా డెవలప్ అవుతుంది కదా, సో బట్ అటాచ్ అయి ఉంటుంది కదా, ఆ విధంగా ఇక్కడ ఏంటంటే బడ్ అనేది స్టార్టింగ్ లో డెవలప్ అవుతుంటుంది. ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్ సెల్ డివిజన్, కణ విభజనలు కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగిన తర్వాత సో అక్కడ ఏంటంటే అట్ వన్ స్పెసిఫిక్ సైట్, సో ఒక్క సైట్ లోనే స్పెసిఫిక్ గా డెవలప్ అవుతూ ఉంటుంది. సో దీస్ బర్డ్స్ డెవలప్ ఇంటూ ద ఇండివిజువల్ తిన్ని అంటే పలుచగా డెవలప్ అవుతూ ఇండివిజువల్ గా డెవలప్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సో వెన్ ఇట్ ఈస్ ఫుల్లీ మెచ్యూర్, ఎప్పుడైతే కంప్లీట్ డెవలప్మెంట్ లో ఫుల్లీ మెచ్యూర్ స్టేజ్ లోకి వస్తుందో అక్కడ ఏమవుతుందంటే డిటాచ్ విడిపోతుంది ఫ్రమ్ ద పేరెంట్ బాడీ. సో తల్లి యొక్క శరీరం నుంచి లేదా తండ్రి యొక్క శరీరం నుంచి ఏమవుతుంది, విడిపోతుంది, పేరెంట్ బాడీ నుంచి డిటాచ్ అయిపోతుంది. సో డిటాచ్ అయిన తర్వాత అండ్ ఇట్ ఈస్ బికమ్ న్యూ ఇండిపెండెంట్ ఇండివిజువల్, అది సపరేట్ గా తనకు తానుగా స్వయంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే న్యూ ఇండిపెండెంట్ ఇండివిజువల్ గా డెవలప్ అవుతుంది. సో దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రా కానీ లేదా ఈస్టర్న్ కానీ తీసుకోవచ్చు. సో ఇది మనం ఏంటంటే అసెక్షువల్ రీప్రొడక్షన్ లో ఫిజన్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఫ్రాగ్మెంటేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం ఏంటంటే రీజనరేషన్ గురించి, బడ్డింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ లో. సో 4 మార్క్స్ కానీ లేదా షార్ట్ ఆన్సర్ కానీ సో స్పెసిఫిక్ గా బడ్డింగ్ కానీ లేదా ఫ్రాగ్మెంటేషన్ కానీ ఫిజన్ గురించి అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.